మన జీవితంలో నిర్ణయాలు తీసుకోటానికి రెండు దారులుంటాయి. ఒకటి, ఏది జరిగితే దానికి రియాక్ట్ అవ్వడం. చాలామంది ఇదే చేస్తారు. కానీ రెండో దారి ఉంది. అంటే స్పష్టమైన సూత్రాల ఆధారంగా మన జీవితాన్ని మనమే నడిపించడం. ఈ సూత్రాలు ఎలాంటి గందరగోళంలోనైనా మనకు దారి చూపే ఒక కంపాస్లా పనిచేస్తాయి. ఈ రెండింటి మధ్య తేడా చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు ఎమోషన్స్, గందరగోళం, అంతా అదృష్టం మీద ఆధారపడటం. మరోవైపు లాజిక్, ఒక సిస్టమ్, ఊహించగలిగే ఫలితాలు. ఈ రెండో పద్ధతిని ఫాలో అయ్యి తన లైఫ్లో, బిజినెస్లో అసాధారణమైన విజయం సాధించిన వ్యక్తి రే డాలియో. ఈరోజు మనం ఆయన ప్రిన్సిపల్స్ గురించే తెలుసుకోబోతున్నాం. ఈ మాటలన్నది మరెవరో కాదు, రే డాలియో. ప్రపంచంలోనే అతిపెద్ద హెడ్జ్ ఫండ్స్లో ఒకటైన బ్రిడ్జ్వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు. ఆయన చెప్పే సూత్రాలు ఏవో పుస్తకాల్లో చదివినవి కావు. కొన్ని దశాబ్దాలపాటు ఫైనాన్షియల్ మార్కెట్లలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు, గెలుపు ఓటముల నుంచి నేర్చుకున్న అనుభవసారం. సరే, డాలియో చెప్పిన సూత్రాలన్నింటికీ పునాదిలాంటిదొకటుంది. అదే మన మొదటి ప్రిన్సిపల్, రాడికల్ ట్రూత్, అంటే నిష్పక్షపాత నిజం. ఎలాంటి పురోగతికైనా ఇదే ఫౌండేషన్. నిష్పక్షపాత నిజం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రియాలిటీ ఎంత కఠినంగా ఉన్నా సరే దాన్ని ఫేస్ చేయడం, మనకు నచ్చని విషయాలను కూడా ఒప్పుకోవడం. ఎందుకంటే బిజినెస్ అయినా, ఇన్వెస్టింగ్ అయినా చివరికి గెలిచేది వాస్తవికతే. సమస్య ఉందని ఒప్పుకోనంత వరకు దానికి సొల్యూషన్ ఎలా దొరుకుతుంది? దొరకదు. ఫినాన్స్ ప్రపంచంలో దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది. నంబర్స్ నెవర్ లై, అంటే అంకెలు అబద్ధం చెప్పవు. ఒక కంపెనీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చూస్తే దాని అసలు పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది. వ్యాపారం లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా, ఆ నిజం అంకెల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వాటిని ఎదుర్కోవడమే ముందుకు వెళ్లడానికి ఏకైక మార్గం. ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. మన పర్సనల్ లైఫ్లో గానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మనం చూడ్డానికి ఇష్టపడని నిజమేదైనా ఉందా? మనం దాటవేస్తున్న కఠినమైన వాస్తవమేంటి? ఆ నిజాన్ని గుర్తించడమే మార్పుకు మొదటి అడుగు. ఇప్పుడు నెక్స్ట్ చాలా ముఖ్యమైన ఐడియాకు వెళ్దాం. తప్పుల్ని ఫెయిలియర్స్గా చూడొద్దు, వాటిని మనం ఎదగడానికి అవసరమైన పాఠాలుగా చూడాలి. ఇదే మన ఎదుగుదలకు అస్సలైన ఇంజిన్. ఇక్కడ మన టార్గెట్ తప్పులు చెయ్యకుండా ఉండటం కాదు, అది అసాధ్యం. చేసిన తప్పుల నుంచి వీలైనంత త్వరగా నేర్చుకోవటానికి ఒక సిస్టమ్ను క్రియేట్ చేసుకోవటం. ఆ ప్రాసెస్ చాలా సింపుల్. ముందు తప్పు జరిగిందని ఒప్పుకోవటం, తరువాత ఎమోషన్స్ని పక్కన పెట్టి ఎందుకు జరిగిందని లాజికల్గా ఆలోచించడం. ఆ విశ్లేషణతో ఫ్యూచర్లో అదే తప్పు రిపీట్ కాకుండా ఒక కొత్త రూల్, అంటే ఒక కొత్త సూత్రాన్ని తయారు చేసుకోవటం. ఫైనాన్షియల్ వరల్డ్లో దీనికి చాలా మంచి ఉదాహరణలున్నాయి. ఫెయిల్ అయిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ రిస్క్ మేనేజ్మెంట్ మీద మనకొక విలువైన పాఠం నేర్పుతుంది. తీసుకున్న ప్రతి తప్పుడు నిర్ణయం డిసిప్లిన్ ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. సో మన తప్పులే మన ఫ్యూచర్ సక్సెస్కి మెట్లు. సరే, ఇప్పుడు మన జీవితాన్ని ఒక మెషీన్లా చూద్దాం. ఈ మెషీన్కి మనమిచ్చే ఇన్పుట్స్ని మార్చగలిగితే మనకొచ్చే అవుట్కమ్స్ని కూడా మార్చవచ్చు. మన జీవితంలో వచ్చే ఫలితాలు యాక్సిడెంట్స్ కాదు, అవి మనమిచ్చే ఇన్పుట్ల మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు, కెరియర్లో సక్సెస్ కావాలా? దానికి సరైన ఇన్పుట్స్ స్కిల్స్, డిసిప్లిన్, ఇంకా కన్సిస్టెన్సీ. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా? దానికి ఇన్పుట్స్ పొదుపు, మంచి ఇన్వెస్ట్మెంట్, ఇంకా కాంపౌండింగ్ పవర్ని అర్థం చేసుకోవటం. మన సరైన ఇన్పుట్లిస్తే మనకు ఖచ్చితంగా సరైన ఫలితాలొస్తాయి. మనకంటూ కొన్ని సూత్రాలు రాసిపెట్టుకోవడం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే అది మనకు క్లారిటీ ఇస్తుంది. ఏదైనా కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు వేగంగా, బెటర్గా నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఉదాహరణకు, నాకర్థం కాని బిజినెస్లో నేనిన్వెస్ట్ చెయ్యను అనేది చాలా పవర్ఫుల్ ప్రిన్సిపల్. ఇప్పటివరకు థియరీలా అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు ఈ సూత్రాలు ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తాయో చూద్దాం. మన డబ్బును, సంపదను కాపాడే ఒక ముఖ్యమైన ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ డైవర్సిఫికేషన్. ఫ్యూచర్ని ఎవ్వరూ కరెక్ట్గా ఊహించలేరు కదా, అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్స్ డైవర్సిఫికేషన్ అనే సూత్రాన్ని ఫాలో అవుతారు. అంటే మన పెట్టుబడులన్నిటినీ ఒకే చోట పెట్టకుండా ఈ చార్ట్లో ఉన్నట్టు స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్, కమోడిటీస్ ఇలా వేర్వేరు అసెట్స్లో డివైడ్ చేయడం. ఇది రిస్కును తగ్గించి మన సంపదకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఓకే, ఇప్పటివరకు మనం నేర్చుకున్న ఈ పవర్ఫుల్ ఐడియాస్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. సూత్రాలతో బ్రతకడం వైపు మనం వేసే మొదటి అడుగు ఇదే. క్విక్గా మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలు చూద్దాం. 1. వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి.
2 చేసిన ప్రతి తప్పు నుంచి పాఠం నేర్చుకోవాలి. 3 జీవితాన్ని ఒక సిస్టంలా చూసి సరైన ఇన్పుట్స్ ఇవ్వాలి. 4 ఎమోషన్స్తో కాదు, లాజిక్తో నిర్ణయాలు తీసుకోవాలి. చివరిగా డైవర్సిఫికేషన్తో మన సంపదను కాపాడుకోవాలి. ఇది చాలా శక్తివంతమైన మాట. గుర్తుంచుకోండి, విషయాలు తెలుసుకోవటం మాత్రమే సరిపోదు, తెలిసిన దాన్ని ఆచరణలో పెట్టాలి. ఎందుకంటే జ్ఞానం సంపదను ఇవ్వదు, స్థిరంగా చేసే పనే సంపదను, విజయాన్ని సృష్టిస్తుంది. కాబట్టి అసలైన పని ఇప్పుడే మొదలవుతుంది. మీ జీవితానికి, మీ గోల్స్కి తగ్గట్టుగా మీ సొంత సూత్రాలను రాసుకోవడం మొదలుపెట్టండి. మీ విజయానికి మీరే ఒక రూల్ బుక్ని తయారు చేసుకోండి. ఎందుకంటే స్పష్టమైన సూత్రాలు మాత్రమే మనల్ని స్థిరమైన విజయానికి దారి చూపిస్తాయి. మీ ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించండి. जय हो जय हो भारत माता की जय।